అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో ఒక కొత్తగా లిక్విడ్ అంటే హెయిర్ డైస్ లేకుండా ఇన్స్టెంట్ హెయిర్ డై లేకుండా ఒక హెయిర్ డై లిక్విడ్ ఎలా చేయాలి, ఎలా తయారు చేసుకోవాలి అనేది చూపిస్తాను. ఈ హెయిర్ డై లిక్విడ్ని మనము యాజ్ యూజువల్ హెయిర్ డై అప్లై చేసేటట్టు మన హెయిర్లో అప్లై చేసుకుని తలస్నానం మామూలు నీళ్ళు చేసుకుంటే చాలా బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది. ఈ లిక్విడ్ని మనం ఎలా తయారు చేసుకోవాలి, ఈ లిక్విడ్కి హెయిర్ డై లిక్విడ్కి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి అనే విషయం నేను చూపిస్తాను. రండి చూద్దాం. ఇప్పుడు ఒక ఐరన్ బాటిల్ తీసుకోండి, 1.5 గ్లాస్ లెక్కన నీళ్ళు పోసుకోండి. ఈ నీళ్ళు మనం సన్న మంటలో ఉంచుకోవాలండి. కాస్త వేడి ఎక్కినాక నేను ఈ లిక్విడ్ కోసం ఒక ఇంపార్టెంట్ అయిన ఇంగ్రీడియంట్ ఏంటంటే దానిమ్మ తొక్కు. మనం ఎప్పుడు దానిమ్మ తిని పడేస్తుంటాం కదా, అలా కాకుండా దానిమ్మ తొక్కుని తీసుకొని మనము ఇలా ఒక లిక్విడ్ తయారు చేసుకోవచ్చు. ఇలా తొక్కల్ని నేను కొంచెం వేడి ఎక్కినాక నీళ్ళు దాంట్లో వేసుకున్నాను. అలాగే ఆ లిక్విడ్లోకి బ్లాక్ జీలకర్ర 1 స్పూన్ వేసుకున్నాను. ఈ బ్లాక్ జీలకర్ర అనేది మన హెయిర్ని బాగా నల్లగా ఉంచుకోవడానికి చాలా చాలా హెల్ప్ చేస్తుందండి. ఈ బ్లాక్ జీలకర్ర గురించి చాలా వీడియోస్ చేస్తున్నాను, అది కూడా చూడండి. ప్లస్ ఈ లిక్విడ్లోకి మనము టీ పౌడర్ 1 స్పూన్ వేసుకున్నాను. మీరు టీ పౌడర్ కానీ కాఫీ పౌడర్ కానీ ఏదైనా వాడుకోవచ్చు. చాలా బెస్ట్ కండిషనర్గా ఉపయోగపడుతుంది. తర్వాత 1 స్పూన్ లెక్కన రోస్మేరీ లీవ్స్ వేసుకున్నాను. ఈ రోస్మేరీ లీవ్స్ అనేది మనకు చాలా బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది. అంటే హెయిర్ గ్రోత్ మాత్రమే కాకుండా మనకు బెస్ట్ స్మెల్ ఇస్తుందండి. ఈ రోస్మేరీ లీవ్స్ అనేది చాలా బెస్ట్ స్మెల్ ఇస్తుంది మన హెయిర్కి. సో అంతే అండి మన ఇంగ్రీడియంట్స్. సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మనము కాస్త బాగా మరగనివ్వాలి. అంటే కొంచెం టైం పడుతుంది, కొంచెం వెయిట్ చేసి సిమ్లోనే మరిగించండి. ఇప్పుడు చూడండి మన లిక్విడ్ అనేది తయారవుతుంది కదా. మీరు మామూలుగా హెయిర్ డై కన్నా ఇట్లా లిక్విడ్ తయారు చేసుకొని మనము వాడుకోవచ్చు. చూడండి మన లిక్విడ్ అనేది రెడీ అయిపోయింది. చిన్న పిల్లలకు కూడా మనము ఇట్లా లిక్విడ్ విధానంలో తయారు చేసి అప్లై చేస్తుంటే జలుబు చేయదు, ఇంకా ఏమీ సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండదు. సో ఇప్పుడు ఈ లిక్విడ్లోకి నేను గుంట గలగర పొడి 1 స్పూన్ వేసుకుంటున్నానండి. అలాగే హెన్నా పౌడర్ నేను 1 స్పూన్ వేసుకున్నాను. ప్లస్ కరివేపాకు పౌడరు ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను. మీరు 2 to 3 స్పూన్స్ కూడా వేసుకోవచ్చు. సో ఈ 3 రకాల పొడిలు మన లిక్విడ్లోకి యాడ్ చేసుకొని కాస్త కొంచెం వేడి చేయాలండి. అప్పుడు మనకు ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. అంటే జలుబు చేయడము, తలనొప్పి రావడం అట్లా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మీరు ఈ లిక్విడ్ అయితే రెగ్యులర్గా వాడుతూ వస్తున్నారంటే మీరు తెల్ల జుట్లంతా బాగానే నల్లగా మారిపోతుంది. ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనకే ఒక సింపుల్గా మనము చేసుకోవచ్చు ఇట్లా హెయిర్ డై రెసిపీస్. చూడండి మన లిక్విడ్ బాగా రెడీ అయిపోయింది. అట్లాగే చల్లారివ్వండి. ఒక 2 to 3 అవర్స్ ఉంచండి. అలా 2 to 3 అవర్స్ ఉంచినాక ఇలా తయారవుతుంది. చూడండి కొంచెం తొక్కుతో పాటు అట్టే ఉంది కదా, ఇది మనము ఫిల్టర్ చేసుకోవాలండి. అంటే ఇప్పుడు 2 to 3 అవర్స్ మీరు అట్లా ఉంచేటప్పుడు ఏమవుతుందంటే ఈ ఐరన్ బాండ్లోనే ఉంచుకోవాలి. అప్పుడు ఈ ఐరన్ బాండ్లో ఉన్న ఆ రష్తో పాటు మనకు చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటుందండి. ఇంతే అండి. మీరు ఇట్లా ఒక హెయిర్ డై లిక్విడ్ తయారు చేసుకొని మనము వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ లిక్విడ్ని నేను ఫిల్టర్ చేసుకోబోతున్నాను. హెయిర్ హెయిర్ డై అని చెప్పవచ్చు. అంటే హెయిర్ డై ఏంటంటే ఈ లిక్విడ్ మీరు తీసినాక కొద్దిగా ఆ డస్ట్ ఉంటాయి కదా, ఆ డస్ట్ని మీరు ఒక మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకొని అది కూడా మీరు హెయిర్లో అప్లై చేసుకొని కాస్త ఉంచుకొని తలస్నానం చేసుకోవచ్చు. మామూలు స్నానం అంటే మామూలు వాటర్లో కడుక్కోవాలి, షాంపూ లేకుండా. అప్పుడు చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటుందండి. షాంపూ పెట్టారంటే త్వరగా పోతుంది బ్లాక్నెస్. ఇది మనము ఇలా ఒక లిక్విడ్ తయారు చేసుకొని మీరు రెగ్యులర్గా అప్లై చేసేటప్పుడు బాగా నల్లగా ఉంటుంది మన జుట్టు. సో ఈ లిక్విడ్
ఇప్పుడు రెడీ అయిపోయింది. ఈ లిక్విడ్ యూజ్ చేసి మనము ఎలా అప్లై చేసుకోవచ్చు మన హెయిర్‌లో అనేది చెప్తానండి. అప్లై చేసుకోడానికి ముందు మీరు బాగా తలస్నానం చేసుకోండి. ఎలాంటి డస్ట్ లేకుండా మన హెయిర్‌లో ఆయిల్ లేకుండా బాగా తలస్నానం చేసినాక మన ఈ లిక్విడ్‌ని స్కాల్ప్ తీసి అలాగే అప్లై చేస్తూ రండి. అంటే మనం ఎట్లా హెయిర్ డై అప్లై చేసుకుంటామో అట్లాంటి మెథడ్‌లోనే మనము హెయిర్‌లో ఈ లిక్విడ్‌ని బాగా అప్లై చేసుకోవాలి. చూడండి నేను ఎలా అప్లై చేయాలి, నేను ఎలా చేసుకున్నాననేది మీరందరికీ చూపిస్తున్నాను. ఇట్లాగా మీరు బాగా తీసి రుద్ది బాగా అప్లై చేసుకోండి నిండగా. అప్లై చేసిన తర్వాత లైట్‌గా మసాజ్ చేయండి. అట్లాగే ఒక 1 అవర్ అట్లా ఉంచుకోండి. తర్వాత మామూలు నీళ్ళు పెట్టుకొని కడుక్కోండి. ఇట్లా మీరు రెగ్యులర్‌గా వాడుతూ ఉన్నారంటే మీ హెయిర్ అన్నీ బాగా నల్లగా మారిపోతదండి. చూడండి అంతే అండి మన హెయిర్ డై లిక్విడ్ అనేది రెడీ అయిపోయింది. సో, ఇలా మీరు ఇంట్లోనే మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్ పెట్టుకొని మనం తయారు చేసుకోవచ్చు. సో, ఇలా మీరు హెయిర్ లిక్విడ్ తయారు చేసుకోండి. వాడి చూడండి. చాలా బెస్ట్ రిజల్ట్స్ ఉంటది. మీరు ఏదైనా రెగ్యులర్‌గా వాడండి. రెగ్యులర్‌గా వాడిన తర్వాత మాకు కామెంట్‌లో చెప్పండి ఎట్లా ఉంది రిజల్ట్ అన్న విషయం. ఇదే అండి లిక్విడ్ అంటే హెయిర్ డై కాకుండా ఆయిల్ లేకుండా చాలా బెస్ట్‌గా ఒక లిక్విడ్ ఫార్మాట్‌లో మనము తయారు చేసాము. ఈ లిక్విడ్ గనక మీరు ఇంట్లోనే తయారు చేసి వాడి చూడండి. అండ్ ఈ ఈ లిక్విడ్‌ని మీరు వారానికి 2 సార్లు లేదా నెలకి ఒక్కసారని వాడి చూడండి. ఓకేనా? ఈ వీడియో అది నచ్చిందంటే లైక్ చేయండి అండ్ అవర్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇట్లా చాలా వీడియోస్ ఉన్నాయి. అది కూడా చూడండి. థ్యాంక్ యూ.